హలో పిల్లలు, వెల్కమ్ టు ది ఛానల్ టైనీ టేల్స్ అండ్ క్రాఫ్ట్స్. మనం ఇందులో బోల్డన్ని కథలు ఇంకా క్రాఫ్ట్స్ నేర్చుకుందాం. నేను ముందుగా ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక పెద్ద అడవి. అనగనగా ఒక పెద్ద అడవి. తుఫానొచ్చి చెట్లన్నీ దారికి అడ్డంగా పడిపోయాయి. దాంతో అక్కడ ఉండే జంతువులు ఆహారం వెతుక్కోడానికి చాలా ఇబ్బంది పడ్డాయి. వెంటనే అవన్నీ కలిసి మృగరాజు దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించాయి. సింహం ఏనుగులను పిలిచి ఆ చెట్లను తొలగించే పని, ఎలుగుబంట్లను పిలిచి చిన్న చిన్న కొమ్మలు తీసే పని అప్పచెప్పింది. అందరూ కలిసి వెళ్తుండగా దారిలో ఎదురుపడిన పులి అంతా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. విషయం చెప్పిందో ఏనుగు. ఏంటి, మీరు ఆ పడిపోయిన చెట్లను తొలగిస్తారా? వేగంగా నడవడం కూడా రాదు మీకు అని వెటకారంగా అంది పులి. అవును, మేం తొలగించగలం, సమాధానమిచ్చింది ఏనుగు. నేను పరిగెత్తడంలో, వేటాడడంలో చురుగ్గా ఉంటాను. మీతో పోల్చుకుంటే నేనే బలమైన దాన్ని. ఆ చెట్లు తొలగించే పని నేను చేస్తాను. మీరేం రావాల్సిన పని లేదు అంది పులి. మృగరాజు ఏనుగులు ఎంత చెబుతున్నా వినకుండా చెట్లు పడిపోయిన చోటు వెళ్ళి కాళ్ళతో వాటిని తీసేయడానికి ప్రయత్నించింది పులి. క్రమంలో దానికి ఒళ్ళంతా గాయాలయ్యాయి. కానీ అస్సలు పని కాలేదు. అప్పుడు వద్దని ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. కానీ నువ్వు వినలేదు. నేనే గొప్ప అని నిరూపించుకోవాలి అనుకున్నావు. ఈ పని చేయడం నీ వల్ల నా వల్ల కాదు. ఒక్కో జీవి శరీర నిర్మాణం ఒక్కోలా ఉంటుంది. అందరూ అన్ని పనులు చేయలేరు. ఏనుగులు తొండాలతో పెద్ద దుంగల్ని తీయగలవు. ఎలుగులు కొమ్మల్ని విరవగలవు. అందుకే ఆ పని వాటికి చెప్పాను అంది మృగరాజు. ఇప్పుడు అర్థమైంది ప్రభు. గొప్పలు చెప్పుకోవాలని తెలియని పనిలో వేలు పెడితే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నిరాశగా అంది పులి. గొప్పలకు పోయిన ఆకతాయి పులికి సింహం భలే బుద్ధి చెప్పింది కదా పిల్లలు. అందుకే మనం కూడా ఎప్పుడూ సాధ్యమైన పనినే చేయాలి. కథ చాలా బాగుంది కదా పిల్లలు. ఇలాంటి బోల్డన్ని కథలు, క్రాఫ్ట్స్ని మన టైనీ టైల్స్ క్రాఫ్ట్స్లో నేర్చుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.